నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరో కీలక దశలోకి ప్రవేశించాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం, మరోవైపు చర్చల ప్రయత్నాలు. ఈ రెండిటికి మధ్య ప్రపంచ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించడం ఈ మొత్తం వ్యవహారానికి కొత్త మలుపు. ట్రంప్ మాటలో ఒక స్పష్టత కనిపించింది. ఇరాన్ ఒక చెప్పుకోదగ్గ ప్రతిపాదనను ముందుకు తెచ్చిందని ఆయన అంగీకరించారు. అయితే అది పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా లేదని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు, ఇరాన్ కు ఒప్పందం చేసుకోవడానికి సమయం చాలా పరిమితమని, మంగళవారం వరకు మాత్రమే గడువు ఉందని చెప్పడం ద్వారా అమెరికా ఒత్తిడి పెంచినట్లు కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యల మధ్య మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా మద్దతుతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో వచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనపై ఇరాన్ అధికారికంగా స్పందించింది. కానీ ఆ స్పందన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఉంది. తాత్కాలిక కాల్పుల విరమణను పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. శాశ్వత శాంతి ఒప్పందం తప్ప మరే తాత్కాలిక పరిష్కారాన్ని అంగీకరించబోమని కఠినంగా చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఇస్లామాబాద్ అకార్డ్ అనే పేరు కూడా వినిపిస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడమే ఈ చర్చల అసలు లక్ష్యం. ఎందుకంటే ఈ మార్గం మూసుకుపోతే ప్రపంచ ఇంధన మార్కెట్లు భారీగా కుదేలయ్యే ప్రమాదం. అయితే ఇరాన్ వైఖరి మాత్రం చాలా కఠినంగా ఉంది. తాత్కాలిక ఒప్పందాలు తమకు పనికిరావని, దీర్ఘకాలిక పరిష్కారమే కావాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఒకటి కాదు 10 కీలక షరతులను ముందుకు పెట్టింది. ఈ 10 డిమాండ్లు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ప్రధాన చర్చగా మారాయి. మొదటిగా, యుద్ధం పూర్తిగా ముగియాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక తాత్కాలిక కాల్పుల విరమణ వంటి మధ్యంతర పరిష్కారాలను పూర్తిగా తిరస్కరించింది. రెండవది, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించాలంటే లెబనాన్, సిరియా, ఇరాక్ వంటి ప్రాంతాల్లో ఇరాన్ కు అనుబంధంగా ఉన్న గ్రూపులపై జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. ఇక మూడవది, భవిష్యత్తులో ఇరాన్ పై ఎలాంటి దాడులు జరగకుండా అంతర్జాతీయ స్థాయిలో భద్రత హామీ ఇవ్వాలని కోరింది. నాలుగవది, హర్ముజ్ జలసంధి విషయంలో ప్రత్యేక ఒప్పందం ఉండాలని, అందులో ఇరాన్ పాత్రను అధికారికంగా గుర్తించాలని చెప్పింది. ఇది కేవలం భద్రత కాదు, ఒక రకంగా వ్యూహాత్మక గుర్తింపు కోరినట్లే. ఐదవది, అమెరికా లాగే దాని మిత్ర దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఆరవది, విదేశాల్లో నిల్వ ఉన్న తమ నిధులను విడుదల చేయాలని కోరింది. ఇవి ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన అంశాలు. ఏడవది, యుద్ధం వల్ల కలిగిన నష్టానికి అంతర్జాతీయ సహాయం అందించాలని కోరింది. ఎనిమిది, తన భూభాగ సమగ్రతను అలాగే రాజకీయ స్వాతంత్రాన్ని గౌరవించాలని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. తొమ్మిదవది, దీర్ఘకాలిక శాంతి కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరింది. చివరిగా, ఆ ఒప్పందాల అమలు కోసం ఒక పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని కూడా డిమాండ్ చేసింది. ఈ 10 షరతులు చూస్తే ఇరాన్ కేవలం తాత్కాలిక శాంతి కాకుండా పూర్తి స్థాయి వ్యూహాత్మక భద్రత కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఈ చర్చలు కేవలం కాల్పుల విరమణతో ముగిసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా నుంచి వస్తున్న హెచ్చరికలను ఇరాన్ పెద్దగా పట్టించుకోవడం లేదన్న భావన కూడా బలపడుతోంది. ట్రంప్ ఇచ్చిన గడువు, చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇరాన్ తన నిర్ణయాల్లో మార్పు చూపడం లేదు. ఇది అంతర్జాతీయ వేదికపై మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలు మాత్రం ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా చమురు మార్కెట్లు ఈ పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయి. ఆసక్తికరంగా ఈ ఉద్రిక్తతల మధ్య కూడా చమురు ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉండటం కొంత ఊరటనిస్తోంది. కానీ పరిస్థితి ఎప్పుడైనా మారే అవకాశం ఉందన్న భయం మాత్రం అలాగే ఉంది. మొత్తానికి ఇది ఒక కీలక మలుపు. ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు ఇరాన్ కఠిన వైఖరి. ఈ రెండింటి మధ్య జరిగే చర్చలు ఎలా మలుపు తిరుగుతాయన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తాత్కాలిక శాంతి సాధ్యమా, లేక దీర్ఘకాలిక ఒప్పందం వరకు ఈ ఉద్రిక్తత కొనసాగుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లోనే తెలుస్తోంది.